డియర్ ఫ్రెండ్స్, మనం చేస్తున్న జాబ్ గానీ, బిజినెస్ గానీ చేసుకుంటూ అడిషనల్‌గా ఒక ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఎర్న్ చేయడానికి ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అండి స్పాట్ లోన్ అనే కంపెనీ. ఈ కంపెనీ ఏంటంటే లోన్ రిలేటెడ్ సంబంధించిన కంపెనీ అన్నమాట. మనకి పర్సనల్ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మనం ఇందులో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటే ఎవ్రీడే 1,000 నుంచి 1,00,000 వరకు కూడా ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోవచ్చండి. అలాంటి ఆపర్చునిటీ మనకి ఈ కంపెనీ ద్వారా దొరుకుతుంది. అసలు ఈ కంపెనీ ఏంటి? ఇందులో మనకి లోన్స్ ఎలా వస్తాయి? ఇందులో వర్క్ చేసుకుంటే ఇన్‌కమ్స్ ఎలా వస్తాయి? వీటన్నిటి గురించి కూడా మీకు ఒక 30 మినిట్స్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఉన్న మనకి బెనిఫిట్స్ చూసుకుంటే గనక మీరున్న ఏరియా నుంచే మీకున్న కన్వీనియంట్ టైం నుంచే మన ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేయొచ్చు. మన జాబ్ గాని, మన బిజినెస్ గాని వితౌట్ డిస్టర్బ్ చేసుకోకుండా హ్యాపీగా ఒక సెకండ్ ఇన్‌కమ్ సోర్స్ ఎర్న్ చేయడానికి ఇదొక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అండి. అండ్ మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గాని, మనకున్న డ్రీమ్స్ గాని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఇదొక గ్రేట్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే కంపెనీ స్టార్ట్ అయ్యి 2 మంత్స్ 15 డేస్ అవుతుంది. దగ్గర దగ్గరగా 1,80,000 వరకు కూడా యూజర్స్ వచ్చారు. ఎవ్రీడే 50,000 ఇన్‌కమ్ తీసుకుంటున్న వాళ్ళు దగ్గర దగ్గరగా 50 మెంబర్స్ ఉన్నారండి. అంటే అర్థం చేసుకోండి కంపెనీ యొక్క గ్రోత్ గాని, కంపెనీ ఏ విధంగా వెళ్తుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కంపెనీ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వితౌట్ ఇంట్రెస్ట్‌తో లోన్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి ఈ కంపెనీ అనేది రావడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనకి డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఉండదు. సివిల్ స్కోర్‌తో సంబంధం ఉండదు. వితౌట్ ఇంట్రెస్ట్ తోటి మనం హ్యాపీగా లోన్స్ తీసుకోవచ్చు. అండ్ ఈజీ ఈడబ్ల్యూఐ అంటే ఈజీగా మనం ఈ ఇన్‌స్టాల్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో చూసుకుంటే మనకి క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ అనేది ఉందండి. క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ అనేది ఏంటంటే మనం తీసుకున్న లోన్ అమౌంట్‌కి 20% ఆఫ్ అమౌంట్ క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది కంపెనీ. అండ్ ఇక్కడ చూడండి మనకి వితౌట్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎక్కడ కూడా మనకి లోన్‌కి ఇంట్రెస్ట్ అనేది లేదు. అండ్ దాంతో పాటుగా కూడా మనకేంటంటే క్యాష్ బ్యాక్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. ఇప్పుడు చూడండి మనం బయట ప్రైవేట్ సెక్టర్‌లో గాని, బ్యాంకింగ్ సెక్టర్‌లో గాని లోన్స్ అనేది తీసుకుంటాం. అక్కడ తీసుకున్న మనం లోన్‌కి కంపల్సరీ ఏదైతే అమౌంట్ తీసుకున్నామో ఒక 20-50% ఆఫ్ అమౌంట్ మళ్ళీ మనం రిటర్న్ పేమెంట్ చేయాలి. ఒక 1,00,000 తీసుకుంటే 1,00,000కి మనం 1,20,000 నుంచి 1,50,000 కొన్ని కొన్ని కంపెనీస్ అయితే 2,00,000 కూడా ఆహ్, ఇంట్రెస్ట్ రూపంలోని డాక్యుమెంటేషన్ చార్జెస్, రీపేమెంట్ మనం కరెక్ట్‌గా పేమెంట్ చేయకపోయినా చెక్ బౌన్స్ అని చెప్పి ఈ విధంగా తీసుకుంటారు. కానీ ఇక్కడ మనకి ఎటువంటి చార్జెస్ లేకుండా హ్యాపీగా సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా వితౌట్ ఇంట్రెస్ట్ తోటి లోన్స్ తీసుకోవచ్చు. అప్ టు 10,00,000 వరకు కూడా మనకి లోన్స్ అనేది స్టెప్ బై స్టెప్ మనం తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇందులో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ. మీరు లోన్ ఇన్ టైమ్‌లో రీపేమెంట్ కరెక్ట్‌గా చేసుకుంటూ వెళ్తే మీకు క్యాష్ బ్యాక్ అనేది దగ్గర దగ్గరగా 10,00,000కి కలిపి 3,00,000 ప్లస్ ఇన్‌కమ్ 3,00,000 వరకు కూడా మనం తీసుకోవచ్చు. అండ్ కంపెనీలో చూసుకుంటే మనకు అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కార్ లోన్, ల్యాండ్ లోన్, హోమ్ లోన్, టూ వీలర్స్ లోన్, ఫర్నిచర్ లోన్, ఎలక్ట్రికల్ లోన్, మొబైల్ లోన్స్ ఇవన్నీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్రాజెక్ట్ అనేది కంపెనీ వాళ్ళు లాంచింగ్ అనేది చేస్తారండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకు ఓన్లీ పర్సనల్ లోన్సే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా కార్ అనేది డ్రీమ్ ఉంటుంది. ఒక ఓన్ హౌస్ కట్టుకోవాలని ఉంటది. టూ వీలర్ తీసుకోవాలని ఉంటది. ఇవన్నీ కూడా మనం ప్రైవేట్ సెక్టర్ లోనే, బ్యాంకింగ్ సెక్టర్ లోనే తీసుకుంటున్నాం. అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, చార్జెస్ అన్ని కూడా ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలుసు. కానీ మన కంపెనీలో ఎటువంటి చార్జెస్ లేకుండా హ్యాపీగా ఈ బెనిఫిట్స్ అన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చండి. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్రాజెక్ట్ ని కంపెనీ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా కంపెనీ మనకి క్రెడిట్ కార్డ్ ఇప్పుడు ఆల్ ఇన్ వన్ పేమెంట్ కింద మనకి ఒక నిధి బ్యాంక్ టైప్ వీళ్ళు తీసుకొద్దామని ప్లానింగ్ లో ఉన్నారనమాట. ఇక్కడ మీరు యుటిలిటీ బిల్స్ కానీ, బస్ టికెట్స్ కానీ మల్టీ పర్పస్ గా మీరు క్రెడిట్ కార్డ్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అదే క్రెడిట్ మనం బ్యాంక్ రీపేమెంట్ అండ్ పే స్లిప్ ఇలా రకరకాల కండిషన్స్ ఉంటాయి. అవన్నీ ఉంటేనే వాళ్ళు మనకి క్రెడిట్ కార్డ్ ఇస్తారు. కానీ ఇక్కడ హ్యాపీగా మన ఈ కంపెనీలో క్రెడిట్ కార్డ్ తీసుకొని అన్ని రకాలుగా ఆన్లైన్ పేమెంట్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. యూటిలిటీ బిల్స్ కానీ వాట్ ఎవర్ అన్ని కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని. ఇది కూడా మనకి అప్కమింగ్ ప్రాజెక్ట్ అనేది రావడం జరుగుతుందండి. అండ్ దాంతో పాటుగా మనకి గోల్డ్ లోన్. ఈ గోల్డ్ లోన్ అనేది ఇప్పుడు మనపురం ముతూట్ ఏ విధంగా ఉందో మన కంపెనీ వాళ్ళు కూడా గోల్డ్ లోన్ అనేది డిజైన్ చేశారు. ఇది కూడా వెరీ సూన్ మనకి ఈ ప్రాజెక్ట్ కూడా స్టెప్ బై స్టెప్ వస్తుంది అనమాట. అండ్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ కమ్యూనిటీని బట్టి ఒక్కొక్క ప్రాజెక్ట్ ని కంపెనీ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారు. ప్రజెంట్ మనకి ఓన్లీ పర్సనల్ లోన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్సనల్ లోన్స్ ఎలా వస్తాయి, ఈ పర్సనల్ లోన్స్ లో ఉండే బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఇందులో వర్క్ చేసుకుంటే మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది,
కూడా మీకు క్లియర్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం ఎంటర్ అవ్వాలంటే మీ ఫ్రెండ్ కానీ మీ కొలీగ్ కానీ ఎవరైతే మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళు మీకు ఒక రిఫరల్ లింక్ పెడతారు. ఆ రిఫరల్ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మీ పేరు, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఐడిని యాక్టివేషన్ చేసుకోవాలి. మన ఐడి కాస్ట్ వచ్చి 1600 రూపీస్ అనమాట. ఈ 1600 పెట్టి ఎప్పుడైతే మనం ఐడిని యాక్టివేషన్ చేసుకుంటామో మన ఈ కంపెనీలో ఒక మెంబర్ అవుతాం. ఓకేనండి. ఇక్కడ మెంబర్ అయిన తర్వాత మనం ఇందులో ఉన్న కండిషన్ ఏంటంటే ఒక 2 రిఫరల్స్ అనేది కంపల్సరీ మ్యాండటరీ ఇవ్వాలి. అంటే లెఫ్ట్ ఒక పర్సన్, రైట్ ఒక పర్సన్. ఎప్పుడైతే 2 రిఫరల్స్ ఇచ్చామో ఇక్కడ మనం లోన్ కి ఎలిజిబిలిటీ అవుతాం. ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళు 2 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారండి. ఒకటి లోన్ పర్పస్ వచ్చిన వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం వర్క్ చేసుకుంటూ డైలీ ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటారు. కానీ ఇందులో మనకి 2 టైప్స్ కూడా ఉన్నాయి. ఒకటి నాన్ వర్కింగ్ ఉంది, వర్కింగ్ ఉంది. నాన్ వర్కింగ్ అనేది ఏంటంటే ఓన్లీ లోన్స్ తీసుకుంటూ లోన్స్ ఇన్ టైంలో రీపేమెంట్ చేసుకుంటూ వచ్చే క్యాష్ బ్యాక్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది నాన్ వర్కింగ్. మేము టీం చెయ్యం, మాకు టీం వద్దు అనుకున్న వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఈ లోన్ తీసుకుంటూ ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ లోన్ వచ్చేసరికి 2250 రూపీస్ లో 1800 రూపీస్ మనకి 2 రిఫరల్స్ చేసిన వెంటనే మనకి డెబిట్ అవుతుంది. ఈ 1800 రూపీస్ ని మనం 4 వీక్స్ లో పేమెంట్ చేయాలి. 4 వీక్స్ లో 450 రూపీస్ చెప్పిన పేమెంట్ చేస్తే మనకి ఈ లోన్ కంప్లీట్ అయిన తర్వాత 450 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. ఇక్కడ చూడండి 1800 కి మనకి ఇంట్రెస్ట్ లేదు. అది కాకుండా మళ్ళీ మనకి 450 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. ఇది ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ మంత్ మీకు మళ్ళీ సెకండ్ లోన్ వస్తుంది. 4000 లోన్ తీసుకుంటారు. ఈ 4000 రీపేమెంట్ అనేది మీరు 8 వీక్స్ లో 500 రూపీస్ చెప్పిన పేమెంట్ చేస్తే మీకు మళ్ళీ 1000 క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా మీకు థర్డ్ లోన్ వచ్చేసరికి 8000, తర్వాత 20,000, 40,000 ఇలా స్టెప్ బై స్టెప్ మీ లోన్ అనేది ఇంక్రీజ్ అవుతా వస్తుంది. ఇలా అప్ టు 10 lakhs వరకు కూడా తీసుకోవచ్చు. మీరు రీపేమెంట్ ఇన్ టైమ్ లో పేమెంట్ చేసుకోగలిగితే ఎక్కడ కూడా పెనాల్టీ లేకుండా అండ్ ఎక్కడ కూడా డిలే లేకుండా చేసుకుంటే మీకు దగ్గర ఒక్క సింగిల్ ఐడి మీద క్యాష్ బ్యాక్ అమౌంట్ తీసుకోవచ్చు అండి. దీనికి ఉన్న కండిషన్ ఏంటంటే ఓన్లీ మనం 2 రిఫరల్స్ ఇస్తే చాలు. అవి బయట వాళ్ళు అయినా మన అయినా వేసుకోవచ్చు. దీనికి టీమ్ కి ఎటువంటి సంబంధం లేదు. మేము టీం చేయమన్న వాళ్ళు హ్యాపీగా ఒక ఐడి తోటి 2 రిఫరల్స్ తెచ్చుకొని లోన్ ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ టైంలో రీపేమెంట్ చేసుకుంటే అదే కనుక మీరు 3 ఐడీలకి లోన్స్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటే దగ్గరగా మీకు 10 lakhs ప్లస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మన ఒక పర్సన్ మీద 7 ఐడీస్ వరకు కూడా ఎలిజిబిలిటీ ఉందండి. మీ యొక్క డెసిషన్ బట్టి, మీ యొక్క క్యాపబిలిటీని బట్టి మీరు ఒక ఐడి వేసుకుంటారా, 3 ఐడీలు వేసుకుంటారా, 7 ఐడీస్ వేసుకుంటారా, మీ ఇష్టం. ఈ లోన్ అనేది మనకి ఒక్కొక్క సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత లోన్ వస్తుంది. ఫస్ట్ లోన్ తీసుకున్నాక మీరు ఇన్ టైమ్ లో 4 వీక్స్ పేమెంట్ అయిపోయిన తర్వాతే మీకు క్యాష్ బ్యాక్ మళ్ళీ తర్వాత లోన్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ లోన్, అది కంప్లీట్ అయిన తర్వాత 4th లోన్. అంతే తప్ప మీకు డైరెక్ట్ గా 10 lakhs 5 lakhs తీసుకోవడానికి అవ్వదు. ఎవరైనా కూడా, నేనైనా మీరైనా, నాకన్నా ముందు జాయిన్ అయిన వ్యక్తి అయినా కూడా ఒక్కొక్క లోన్ తీసుకుంటూ వెళ్ళాలి. ఆ లోన్ రీపేమెంట్ అనేది కరెక్ట్ గా చేస్తేనే మనం ఈ క్యాష్ బ్యాక్ అనేవి కూడా వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ మేము సెకండ్ లోన్ లో ఉన్నాం. సెకండ్ లోన్ ఆల్రెడీ 1 month కంప్లీట్ అయింది. ఇంకొక 1 month కంప్లీట్ అయితే థర్డ్ లోన్ కి వెళ్తాం. ఆల్రెడీ మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ థర్డ్ లోన్ 10,000 తీసుకున్నారు. దానికి సంబంధించింది కూడా నేను గ్రూప్ లో పోస్ట్ చేశాను. నేను టీం చెయ్యం సార్, టీం మాకు వద్దు అనుకున్న వాళ్ళు హ్యాపీగా మీరు లోన్ తీసుకొని ఇన్ టైమ్ లో పేమెంట్ చేసుకుంటే క్యాష్ బ్యాక్ ని ఎంజాయ్ చేయొచ్చండి. మీకు బయట ఎక్కడ కూడా వితౌట్ ఇంట్రెస్ట్ లోన్ రాదు. ఇక్కడ మనకి వితౌట్ ఇంట్రెస్ట్ తోటి మీకున్న నీడ్స్, మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు హ్యాపీగా లోన్ తీసుకుంటూ. అండ్ మళ్ళీ మనకి క్యాష్ బ్యాక్ రూపంలో కంపెనీ మనకి 20% ఆఫ్ అమౌంట్ ఇస్తుంది. ఇది ఓన్లీ లోన్ పరంగా ఉన్న వాళ్ళైతే ఈ బెనిఫిట్స్ ఓన్లీ క్యాష్ బ్యాక్ అమౌంట్ వస్తుంది. అదే కనుక మీరు వర్క్ మోడ్ లో ఉండి టీమ్ కనుక బిల్డ్ చేసుకోగలిగితే ఎవ్రీ డే 1000 నుంచి 1 lakh వరకు కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. ఇందులో ఓన్లీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లోన్ ఇన్కమ్, లోన్ క్యాష్ బ్యాక్ అనమాట. అండ్ సెకండ్ చూసుకుంటే వర్కింగ్ ఇన్కమ్. ఈ వర్కింగ్ ఇన్కమ్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఎవరైతే రీపేమెంట్ ఇన్ టైమ్ లో కరెక్ట్ గా పేమెంట్ చేస్తారో ఆఫ్టర్ ఈ లోన్స్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత కంపెనీ మనకి రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రాయల్టీ తీసుకోవడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకా మనకి రిలీజ్ చేయలేదు. మేబీ 4th లోన్ 5th లోన్ వెళ్ళేటప్పటికి మనకి ఇవన్నీ కూడా వస్తాయి. మెయిన్లీ మనం ఏంటంటే రీపేమెంట్ అనేది కరెక్ట్ గా ఉండాలండి. కంపెనీలో ఏ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయాలన్నా అండ్ క్రెడిట్ కార్డు ఇవన్నీ తీసుకోవాలన్నా కూడా మన రీపేమెంట్ అనేది కరెక్ట్ గా ఉండాలి. అవి చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇన్ టైమ్ లో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు.
ఇప్పుడు దాకా మీకు చెప్పింది ఓన్లీ లోన్ మీద వచ్చే అమౌంట్, ఓన్లీ క్యాష్ బ్యాక్ అమౌంట్ అన్నమాట. ఇది వర్కింగ్ ఇన్కమ్ అనేది చాలా హ్యూజ్ అమౌంట్ ఉందండి. రోజుకి మనం ₹1,00,000 వరకు కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ మన టీంలో డైలీ 10,000, 20,000, 30,000, 50,000, పావని మేడం 50,000 వరకు కూడా తీసుకుంటున్నారు పర్ డే ఇన్కమ్ అన్నమాట. మీరు ఏదైతే జాబ్ లో బిజినెస్ లో ఎంతైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో ఆ ఇన్కమ్ అనేది ఇక్కడ పర్ డే తీసుకోవచ్చు అండి. అలాంటి క్యాపబిలిటీ ఉన్న బిజినెస్ అన్నమాట. ఎప్పుడైతే మనం 2 రిఫరల్స్ ఇచ్చిన తర్వాత థర్డ్ పర్సన్ నుంచి మనం ఎంత మందిని డైరెక్ట్ స్పాన్సర్ చేసుకున్నా కూడా ఈచ్ రిఫరల్ మీద మనకి ₹500 కమిషన్ వస్తుందండి. ఇలా మనం అన్లిమిటెడ్ గా ఎంత మందిని రిఫర్ చేసుకోవచ్చు. మనకున్న కాంటాక్ట్ లిస్ట్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ, మనకున్న రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరికైనా కూడా ఈ లోన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా నీడెడ్ అండి. మనం ఎవరికైనా రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే వితౌట్ ఇంట్రెస్ట్ లోన్ ఎక్కడ రాదు. ఇక్కడ మనకి లోన్ తో పాటు మళ్ళీ మనకి క్యాష్ బ్యాక్ అమౌంట్ వస్తుంది. కాబట్టి ఎవరికైనా కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. ఈ ప్రొడక్ట్ అనేది మార్కెట్ లో చాలా డిమాండ్ ఉన్న ప్రొడక్ట్, లోన్ అనే ప్రొడక్ట్. కాబట్టి ఎవరినైనా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు మనం. మీరు ఎంత మందిని రిఫర్ చేసుకున్నా కూడా ఈచ్ రిఫరల్ మీద మీకు ₹500 కమిషన్ వస్తుందండి ఒక్కొక్క పర్సన్ మీద. ఇది డైరెక్ట్ స్పాన్సరింగ్ ఇన్కమ్ అంటారు. ఇది మనం డైరెక్ట్ ఎంత మందిని చేసుకున్నా వాళ్ళందరి మీద ఈచ్ ₹500 కమిషన్ వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చి బైనరీ ఇన్కమ్. ఈ బైనరీ ఇన్కమ్ అనేది మనకి 2 ఆర్గనైజేషన్, లెఫ్ట్ ఆర్గనైజేషన్, రైట్ ఆర్గనైజేషన్ మీద బిజినెస్ అనేది వెళ్తుందండి. లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో మనకి ఎంతమంది ఉన్నారు, రైట్ ఆర్గనైజేషన్ లో ఎంతమంది ఉన్నారు, దాన్ని బేస్ చేసి మనకి 10% కమిషన్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెఫ్ట్ ఒక పర్సన్, రైట్ ఒక పర్సన్ వస్తే మీకు పేర్ ఇన్కమ్ వచ్చేసరికి ₹160 వస్తుందండి. ఇలా మన ఆర్గనైజేషన్ లో జరిగిన బిజినెస్ ని బట్టి మీ కింద డెప్త్ లో ఎక్కడ బిజినెస్ జరిగినప్పుడు మీకు ఇన్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 month వర్క్ చేసి టీమ్ బిల్డ్ చేశారు. ఆఫ్టర్ 1 month తర్వాత మీరు ఎవరిని రిఫర్ చేయకపోయినా కూడా మీ టీం డూప్లికేషన్ వెళ్తుంది. ఆటోమేటిక్ గా మీకు కూడా ఇన్కమ్ వస్తుంది. బైనరీలో ఉన్న బ్యూటీ ఏంటంటే మన ఆర్గనైజేషన్ లో 100వ వ్యక్తి వర్క్ చేసినా, 1000వ పర్సన్ వర్క్ చేసినా కూడా మనకి ఇన్కమ్ వస్తుందండి. ఇక్కడ వచ్చేసరికి మనం 25,000 వరకు కూడా పర్ డే ఇన్కమ్ తీసుకోవచ్చు. బైనరీ ఇన్కమ్ లెఫ్ట్ ఒక 10 ఐడీస్ పడ్డాయి, రైట్ ఒక 10 ఐడీస్ పడ్డాయి. అప్పుడు మీకు మ్యాచింగ్ వచ్చి 10 ఐడీస్ కి పేర్ అవుతుంది. అంటే 10 పేర్లు అవుతున్నాయి. 10 పేర్స్ అన్నమాట. 10 పేర్స్ కి మీకు 160 చెప్పిన ₹1,600 మీకు వ్యాలెట్ లోకి అమౌంట్ నెక్స్ట్ డే క్రెడిట్ అవుతుంది. ఈ రోజు జరిగిన బిజినెస్ కి మనకి నెక్స్ట్ డే అమౌంట్ వస్తుంది. అలా మనం ఒక ఐడికి 25,000 వరకు కూడా పర్ డే తీసుకోవచ్చు అండి. ఆల్రెడీ నా ఫస్ట్ ఐడికి ఎవ్రీడే 25,000 సీలింగ్ వస్తుంది. దాంతో పాటు ఫ్లష్ అవుట్ కూడా అవుతుంది అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. సింపుల్ కాన్సెప్ట్ అండి. మన ఈ ఆపర్చునిటీ ఎవరికైనా ప్రమోట్ చేయొచ్చు. మనం పెట్టేది 1,600. ఈ 1,600 తోటి లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవడానికి ఇక్కడ స్కోప్ ఉంది. అండ్ మనం ఒక 2 రిఫరల్ చేసిన వెంటనే కంపెనీ అమౌంట్ మళ్ళీ మన దగ్గర ఉంటుంది. లోన్ ఫస్ట్ లోన్ వస్తుంది 1,800. అండ్ ఆ లోన్ కంప్లీట్ అయిపోతే సెకండ్ లోన్ తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కంపెనీ అమౌంట్ మన దగ్గర ఉంటుంది, మన అమౌంట్ కంపెనీ దగ్గర ఉన్నట్ల. ఈ లాజిక్ ని అర్థం చేసుకోండి. ఈ ఆపర్చునిటీ అనేది మనకు వచ్చి జస్ట్ ఒక 2 months 15 days కంప్లీట్ అవుతుంది దగ్గరగా. మన ఏపీ అండ్ తెలంగాణలో చెప్పాలంటే ఒక 10% ఆఫ్ బిజినెస్ నడుస్తుందంటే రిమైనింగ్ 90% ఆఫ్ బిజినెస్ నార్త్ సైడ్ నుంచే మనకి ఎక్కువ కంపెనీకి ఐడీస్ వస్తున్నాయి అనమాట. ఎందుకంటే మన ఏపీ అండ్ తెలంగాణలో ఇనిషియల్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు ఎవరైతే దీన్ని పికప్ చేసుకొని మన మార్కెట్ ని ఎవరైతే బిల్డ్ చేసుకుంటారో ఇందులో ఒక 1 year లో మనం 1 CR తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఈ కంపెనీలో సింపుల్ ప్లాన్, మనం ఎవరికైనా కూడా ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ నాన్ వర్కర్స్ ఉన్నారా, వాళ్ళు హ్యాపీగా లోన్ తీసుకుంటారు. లోన్ మీద వచ్చే క్యాష్ బ్యాక్ అమౌంట్ ని ఎంజాయ్ చేస్తారు. వర్కింగ్ మోడ్ లో ఉన్నారా, డైలీ మీరు మాతో పాటు ఇన్కమ్ తీసుకుంటారు. ఈ విధంగా చేసుకుంటే మనం ఇందులో మీ పని చేసుకుంటూ మీ పనికి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా హ్యాపీగా మీ జాబ్ మీ బిజినెస్ మీరు చేసుకుంటూ అడిషనల్ గా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్. ఇప్పుడు చూడండి మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఒక 20,000 వస్తే మన ఎక్స్పెన్సెస్ అనేది ఒక 30 నుంచి 40,000 అవుతున్నాయి. మరి మన ఇన్కమ్ సోర్స్ కూడా పెంచుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలండి. ఎందుకంటే మనం ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలన్నా, మనకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా, మన ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వాలన్నా కూడా కంపల్సరీ మనం ఒక సింగిల్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండాలి.
ఈ స్పాట్ లో ఉండే కంపెనీని మీరు డైలీ ఒక 1 or 2 hours టైం పెట్టండి. మనం డైలీ ఒక 3 to 5 hours వరకు కూడా చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ అని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాటిల్లో చాలా టైం వేస్ట్ చేస్తుంటాం. ఆ టైంలో కొంచెం టైంని మనం ఈ స్పాట్ లోన్ బిజినెస్ కి ఒక 1 hour, ఇక్కడ మనం లక్షలు పెట్టట్లా, కోట్లు పెట్టట్లా, వేలు కూడా పెట్టట్లా, మనకున్న టైం ఏదైతే ఉందో ఆ టైంని ఇక్కడ పెట్టగలిగితే చాలండి. ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టండి. 100% ఒక 1 month వర్క్ చేయండి. ఒక 1 month తర్వాత మినిమం టు మినిమం మీరు మినిమం పర్ మంత్ వచ్చి 1 lakh ఇన్కమ్ తీసుకుంటారండి, అందులో డౌట్ లేదు. డైలీ ఒక 2 to 3 మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఒక 1 month కంప్లీట్ అయ్యేటప్పటికి మీ టీం వచ్చేసరికి 50 to 100 మెంబర్స్ ఉంటారు. ఆ 50 to 100 మెంబర్స్ కి మీరు సెకండ్ మంత్ వాళ్ళని డూప్లికేషన్ ఎలా చేసుకోవాలి, వాళ్ళకి బిజినెస్ ఐడియా యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా ప్లాన్ చెప్పాలి, వాళ్ళకి సర్వీస్ చేయండి. ఆటోమేటిక్ గా ఎవ్రీడే మీ ఇన్కమ్ 5 to 10,000 ఉంటుందండి. ఇప్పుడు నేను ఏదైతే వర్క్ చేశానో అదే మీకు చెప్తున్నా. ఇప్పుడు నాకు సెకండ్ మంత్ ఎవ్రీడే 25 to 50,000 వచ్చింది స్టార్టింగ్. ఇప్పుడైతే పర్ డే 50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నానండి. రోజుకి 50,000 పైన ఇన్కమ్ వస్తుంది. అండ్ మన డౌన్ లైన్ లో కూడా పావని గారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవ్రీడే 30,000, 50,000, 40,000 కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి గ్రేట్ ప్లాట్ఫామ్ మనకి స్పాట్ లోన్ కంపెనీ ద్వారా వచ్చింది. అండ్ 2024లో మనం ఒక ఫైనాన్షియల్ గా ఒక మంచి ఇన్కమ్ ఒక 25 lakhs టు ఒక 1 crore వరకు కూడా తీసుకోవడానికి స్కోప్ ఉన్న కంపెనీ అండి. నెగిటివ్స్ ఆలోచించద్దు. ఎందుకంటే ఇక్కడ మన అమౌంట్ కంపెనీ దగ్గర ఉండట్లా, కంపెనీ అమౌంట్ మన దగ్గర ఉంటుంది. కంపెనీ కూడా ఏంటంటే ఒక వన్ ఆఫ్ ది టాప్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో వెళ్ళాలన్న కాన్సెప్ట్ తోటి అండ్ ప్రతి చోట కూడా మన బ్రాంచెస్ వస్తాయి. అండ్ దీనికి సంబంధించిన ప్రతి ప్రాజెక్ట్ కూడా మనకి ఇంట్రడ్యూస్ అవుద్ది. హ్యాపీగా వర్క్ చేసుకుంటే ఇందులో మనం ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవడానికి, మనకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి. 1,600 రూపాయలు అంటే మన ఫేవరెట్ హీరో మూవీ రిలీజింగ్ మూవీకి వెళ్తే అయిపోయచ్చు, లేదా మన ఫ్రెండ్స్ తోటి ఒక రెస్టారెంట్ కి వెళ్తే అయిపోయచ్చు, మన ఫ్యామిలీ తోటి వన్ డే ఎక్కడికన్నా బయటకు వెళ్తే అయిపోయచ్చు. అలాంటి 1,600 తోటి ఇక్కడ మన లైఫ్ స్టైల్, మన లైఫ్ ని చేంజ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. కొంచెం టైం పెట్టి ఈ మీటింగ్స్ అటెండ్ అవుతూ సిస్టమ్ ని అర్థం చేసుకొని మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్తే 100% ఒక 1 month తర్వాత మీ ఇన్కమ్ మినిమం టు మినిమం 1 lakh ఇన్కమ్ ఈజీగా తీసుకోవచ్చండి. ఈ స్పాట్ లోన్ కంపెనీలో 1 lakh తీయడం పెద్ద కష్టమేం కాదు. చిన్నపిల్లలు గోల్కి వెళ్ళాలంత ఈజీ అనమాట. మన ఆర్గనైజేషన్ లో ఇప్పుడు 1 lakh పైన తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోర్ దెన్ నాకు తెలిసి ఒక 100 మెంబర్స్ పైన ఉన్నారు. స్పాన్ ఆఫ్ 2 months లో ఇంత గ్రోత్, ఇంత ఇన్కమ్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో మినిమం టు మినిమం ఒక 6 months నుంచి 1 year పడుతుంది 1 lakh ఇన్కమ్ తీయాలంటే. కానీ ఈ కంపెనీలో మనం ఒక 1 month ఎఫర్ట్స్ పెడితే చాలు, హ్యాపీగా సెకండ్ మంత్ నుంచి 1 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ ఇది మనకి డైలీ పేఅవుట్, విత్డ్రాల్స్ కూడా ఇన్స్టెంట్ గా అయిపోతాయి. ఐఎంపిఎస్ అన్నమాట. మనం విత్డ్రా పెట్టిన ఒక 2 to 3 seconds లోనే మనకి వ్యాలెట్ లోకి అమౌంట్ వచ్చేస్తుంది. నెగిటివ్స్ అన్ని పక్కన పెట్టండి. మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పాజిటివ్ గా తీసుకొని ముందుకెళ్తే మనం ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవుతాం. మనం నెగిటివ్ గా ఆలోచించి వదిలేస్తే ఆ ఆపర్చునిటీ వేరే వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. 2024 మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ మనకి స్పాట్ లోన్ కంపెనీ ద్వారా వచ్చింది. ఆల్రెడీ కంపెనీ యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో మనకి ప్రోగ్రామ్ జరిగింది. ఎండి గారిది ఫస్ట్ ప్రోగ్రామ్ జరిగింది. ఇప్పుడు సెకండ్ ప్రోగ్రామ్ కూడా మనకి దావాన్ లో ఉందన్నమాట, గుజరాత్ సెకండ్ ప్రోగ్రామ్. అండ్ తర్వాత మనకి విజయవాడలో కూడా ఒక ప్రోగ్రామ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మీకు అందరికీ కూడా చెప్పేది ఒకటేనండి, మీ చేస్తున్న పని కానీ, మీరు చేస్తున్న బిజినెస్ కానీ, మీరు చేస్తున్న జాబ్ కానీ దేనికి డిస్టర్బ్ లేకుండా హ్యాపీగా ఒక సింగిల్ ఐడి వేసుకుంటారా, ట్రైపాడ్ వేసుకుంటారా, 7 pad వేసుకుంటారా, మీ యొక్క డెసిషన్ అండి. దాన్ని బట్టి వేసుకుని వర్క్ చేయండి. ఒక 1 hour టైం పెట్టండి. ఒక 1 hour టైం పెడితే చాలు. ఇందులో ఒక 1 month తర్వాత మీకు వచ్చే ఇన్కమ్ అనేది మిరాకిల్స్ అన్నమాట. ఆ విధంగా ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ మన లీడర్స్, మన టీం మెంబర్స్ కూడా అదే విధంగా ఇక్కడ ఇన్కమ్ తీసుకుంటున్నారు. అండ్ ఈ కంపెనీ వెబ్సైట్ మనకి ఎలా ఉంటుంది, ఇందులో ఐడీస్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు ఒక 5 to 10 minutes లో వెబ్సైట్ గురించి కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి టోటల్ ప్లాన్ అయితే ఇదేనండి. సింపుల్, ఎవరికైనా ఈజీగా చెప్పొచ్చు. వర్కింగ్ మోడ్ లో ఉంటే
వర్కింగ్ ఇన్కమ్ వస్తుంది. లేదు నాన్ వర్కింగ్ లో ఉంటే మీకు ఓన్లీ లోన్ మీద వచ్చే క్యాష్ బ్యాక్ అమౌంట్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వర్క్ మోడ్ లో ఉండండి. వర్క్ మోడ్ లో ఉండి హ్యాపీగా రిఫర్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ లో చాలా డిమాండ్ ఉన్నది ఈ లోన్ అనే కాన్సెప్ట్. ఎందుకంటే బయట ప్రైవేట్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్ లో చాలా చాలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నా కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకి నీడ్. అదే ఈ లోన్ స్పాట్ లోన్ ని మీరు ఇంట్రొడ్యూస్ చేయండి వితౌట్ ఇంట్రెస్ట్ తో లోన్ అంటే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా దీన్ని పాజిటివ్ గా తీసుకుంటారు. అదే మీరు ప్రొడక్ట్ బేస్డ్ లేకపోతే క్రిప్టో కరెన్సీ వేరేది ఏదో చెప్పండి, 100% వాళ్ళు రావడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. కానీ ఇదైతే 100% వస్తారు, అందులో డౌట్ లేదు. ఓకేనండి, నేను వెబ్సైట్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. పావని గారు ఉన్నారండి? ఓకేనండి, మీకు వెబ్సైట్ షేర్ చేస్తాను. మన వెబ్సైట్ వచ్చేసరికి spotloan.org అని మీరు క్రోమ్ లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ అవుతారు. మీ యొక్క ఐడి పాస్వర్డ్ తోటి అయిన తర్వాత ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ పైన 3 లైన్స్ కనిపిస్తాయి. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. మన ఐడి యాక్టివేషన్ చేసుకోవాలన్నా, లోన్ ఎప్పుడు వస్తుంది, లోన్ ఎలా తీసుకోవాలి, లోన్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు పేమెంట్ చేయాలి, మన బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వాలి, ఇవన్నీ కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులోనే ఉంటుందండి. ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చి లోన్. ఈ లోన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనం 2 రిఫర్ చేసిన వెంటనే ఇక్కడ లోన్ అనే ఆప్షన్ మీద లోన్ హిస్టరీ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ లోన్ చూపిస్తుంది 2250 1800 లెట్ లోన్ వస్తుంది. ఇక్కడ కర్సర్ చివరికి లాగిన తర్వాత ఇక్కడ క్లిక్ టు డిస్పర్స్ అని ఉంటుందండి. ఇది క్లిక్ చేస్తేనే మీకు అమౌంట్ అనేది లోను మీ వ్యాలెట్ లోకి అమౌంట్ వస్తుంది. ఇది క్లిక్ చేయట్లేదు చాలా మంది, ఇది కంపల్సరీ చేస్తేనే మీకు మీ వ్యాలెట్ లోకి వస్తుంది. అండ్ తర్వాత లోన్ లో సెకండ్ ఆప్షన్ లోన్ ఇన్స్టాల్మెంట్ అండి. మనం టీమ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ చేత ఇన్ టైమ్ లో రీపేమెంట్ చేయించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా చేయకపోతే రానున్న రోజుల్లో వచ్చే బెనిఫిట్స్ అన్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి కూడా చెప్పాల్సింది ఏంటంటే 1 డే బిఫోర్ మీ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో అది వ్యాలెట్ లో ఉంటే చాలు, ఆటోమేటిక్ గా కంపెనీ వాళ్ళు అందులో అమౌంట్ తీసుకుంటారు. ఇక్కడ లోన్ ఇన్స్టాల్మెంట్ లోకి వెళ్ళండి, మీకు టోటల్ ఎప్పుడు పేమెంట్ చేయాలి ఏంటి అంతా క్లియర్ గా ఉంటుంది. నాకు ఫస్ట్ లోన్ వచ్చి 11th December ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్ అయింది, తర్వాత 18th, తర్వాత 25th, తర్వాత January 1st, తర్వాత నాకు క్యాష్ బ్యాక్ సెకండ్ లోన్ కూడా వచ్చింది. ఇప్పుడు సెకండ్ లోన్ వచ్చి 4 weeks పేమెంట్ ఆల్రెడీ అయిపోయింది. రిమైనింగ్ 7th, 14th, 21st, 28th కంప్లీట్ అయితే థర్డ్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ ఇన్స్టాల్మెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి. మీరు ఎన్ని ఐడీలు వేసుకున్నారో ప్రతి ఐడికి కూడా రాసుకోండి. ఇన్ టైమ్ లో 1 day బిఫోర్ వర్క్ చేసుకునే వాళ్ళకైతే నో ప్రాబ్లం, ఎందుకంటే డైలీ ఇన్కమ్ వస్తుంది కాబట్టి. వర్క్ చేయని వాళ్ళు ఇన్ టైమ్ లో రీపేమెంట్ అనేది చేసుకోండి. ఒకవేళ మీకు లోన్ నీడ్ అయితేనే తప్ప విత్డ్రా పెట్టుకోండి, లేకపోతే లోన్ అమౌంట్ అందులో ఉంచేసుకొని క్యాష్ బ్యాక్ అమౌంట్ ఏదైతే ఉందో అది మాత్రమే విత్డ్రా పెట్టుకోండి. దాని తర్వాత మనం బ్యాంక్ డీటెయిల్స్ తెచ్చుకోవాలనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ బ్యాంక్ లోకి వెళ్తాం. మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చుకొని నేషనలైజ్డ్ బ్యాంక్స్ మాత్రమే ఇవ్వండి, గ్రామీణ బ్యాంక్స్ మాత్రం ఇవ్వద్దు. ఈకో బ్యాంక్ ఈ టైప్ అండ్ మనకి లోకల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అవి ఇవ్వద్దు. నేషనలైజ్డ్ బ్యాంక్స్ మాత్రమే ఇవ్వండి. దాని తర్వాత చూసుకుంటే మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ విత్డ్రా లోకి వెళ్తాం. మేకే విత్డ్రా లోకి వెళ్తే ఇక్కడ మన అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటాం. ప్లీజ్ సెలెక్ట్ మోడ్ IMPS అమౌంట్. ఇక్కడ విత్డ్రా ప్రెసెంట్ క్లోజ్డ్ అనమాట, ఎందుకంటే మనకి ఓన్లీ బ్యాంకింగ్ టైమింగ్స్ లో మాత్రమే అవుతుంది ఇన్స్టెంట్ విత్డ్రాల్స్ అనమాట.
ఒక 2 to 3 seconds లో మనకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఫండ్ వ్యాలెట్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి యాడ్ ఫండ్ ఉంటుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ ద్వారా ఉంటుంది. మీరు వ్యాలెట్ లోకి అమౌంట్ యాడ్ చేసుకోవాలనుకున్నా, ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేసుకుంటారు. 450 అయితే 450, 1600 అయితే 1600. ఇది చేసుకున్న ఒక 5 to 10 minutes లో మీకు వ్యాలెట్ లోకి అమౌంట్ యాడ్ అవుతుంది. అండ్ డాష్ బోర్డ్ లో మనకి ఇంకా కొన్ని చూపిస్తాయండి. ఇక్కడ లోన్ మనం రీపేమెంట్ చేసినవన్నీ కూడా ఇక్కడ మీకు డేట్ పెయిడ్ అని వస్తుంది. ఒకవేళ అన్పెయిడ్ అని వస్తే అప్పుడు పెయిడ్ అవ్వనట్టు. ఇక్కడ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు జాయిన్ అయ్యాము, ఎప్పుడు యాక్టివేషన్ చేసుకున్నాం. నేను December 2nd రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. December 4th యాక్టివేషన్ అయ్యిందండి. అప్పుడు టోటల్ టీమ్ వచ్చి 20,000 వరకు అయింది. లెఫ్ట్ 9,000, రైట్ 11,000 దాకా అయ్యారు. అండ్ ఈ రోజు చూసుకుంటే 193 లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 263 అయ్యారు. అండ్ టోటల్ నాకు 2 months లో వచ్చిన ఇన్కమ్ 7,83,000 అండి. చూడండి, 2 నెలల్లో 7,83,000 ఇన్కమ్ అంటే మామూలు విషయమా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ లోకి వచ్చింది ఏంటంటే లోన్ సంబంధించింది కదా, మనం టీమ్ చేసినా చేయకపోయినా లోన్ తీసుకుందాం అన్న కాన్సెప్ట్ తో వచ్చాను. వితౌట్ ఇంట్రెస్ట్ కదా, క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు, టీమ్ అనేది తర్వాత చూద్దాం అని అనుకున్నా. ఎప్పుడైతే ఈ లోన్స్ వచ్చినాయో కొంతమంది చెప్పాను, పాజిటివ్ గా తీసుకున్నారు, ఆటోమేటిక్ గా టీమ్ బిల్డ్ అయింది. 1 month లో దగ్గరగా నేను 100 members ని రిఫర్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 2nd month ఈ డూప్లికేషన్ అనేది చాలా స్పీడ్ గా అయిపోయిందండి. 1 month కనుక మనకి ఫస్ట్ 100 members అవ్వడం కష్టం అండి. 100 members అయ్యిందంటే ఆటోమేటిక్ గా 1,000, 10,000 అవ్వడం పెద్ద కష్టం కాదు. ఒక స్పాన్ ఆఫ్ ఒక 2 to 3 months లోనే అవుతుంది. ఎవ్రీడే ఒక 10,000 నుంచి 50,000 ఇన్కమ్ తీసుకోవడం పెద్ద కష్టం కాదు ఈ కంపెనీలో. అండ్ ఎవ్రీడే చూసుకుంటే నాకు ఇన్కమ్ వ్యాలెట్ లో చూసుకుంటే 25,000 ఎవ్రీడే ఇన్కమ్ వస్తుంది అనమాట. అది కూడా మీకు చూపిస్తాను లైవ్ లో. ఇది నా ఐడియా అనమాట. ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నా. అండ్ 3rd February చూస్తే కనుక డేట్ చూడండి, కొడవాటి సాయి ప్రశాంత్, February 3rd. ఇక్కడ మ్యాచింగ్ బిజినెస్ 25,000 వచ్చింది చూడండి. అండ్ తర్వాత 2nd February చూసుకున్నా కూడా ఇక్కడ కూడా 25,000 ఎవ్రీడే. ఫస్ట్ ఐడికి నాకు 25,000 గత 15 days నుంచి రావడం జరుగుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్ లో సీలింగ్ కొట్టడం అంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఒక 6 నెలల నుంచి 1 year పడుతుంది. కానీ స్పాట్ లోనే మనం కరెక్ట్ గా చేసుకుంటే ఒక 1 month లోనే సీలింగ్ తీసుకోవడం పెద్ద కష్టం కాదు. అండ్ ఇక్కడ చూడొచ్చు 25,000. ఇక్కడ ప్రతి ఆప్షన్ కూడా మీకు ఇందులోనే ఉంటుందండి. హ్యాపీగా మన వెబ్సైట్ ఒకసారి స్టడీ చేస్తే ఒక ఫ్రెండ్లీ యూజర్ అనమాట. అన్ని కూడా మనం ఇందులోనే చేసుకోవచ్చు. ఐడియల్ యాక్టివేషన్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ. ఇక్కడ రిఫరల్ లింక్ మీకు కింద ఉంటుంది, లెఫ్ట్ లింక్, రైట్ లింక్. కంపల్సరీ మన లోన్ తీసుకోవాలన్నా, టీమ్ ఇన్కమ్ తీసుకోవాలన్నా లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి కంపల్సరీ మన రిఫరల్ తో ఉండాలి. ఐడియల్ యాక్టివేషన్ చేసేటప్పుడు కూడా మీ ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత కింద చేయాలండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే పైన ఐడి యాక్టివేషన్ అవ్వకుండా కింద చేస్తున్నారు. అలా చేస్తే లోన్ రాదు, మళ్ళీ మీరు రిఫర్ చేసుకోవాల్సి వస్తుంది. ఐడియల్ విషయంలో, రిజిస్ట్రేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది లెఫ్ట్ రన్ చేసుకుంటున్నారో లేదా రైట్ రన్ చేసుకుంటున్నారు. అలా కాదు, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి కంపల్సరీ ఉండాలి. యాక్టివేషన్ విషయంలో కూడా కేర్ఫుల్ గా ఉండండి. యూజర్ నేమ్ కరెక్ట్ గా కొడుతున్నారా లేదా, అతని పేరు వచ్చిందా లేదా, మెంబర్ డీటెయిల్స్ లో చెక్ చేసుకొని చేయండి. కంగారు పడద్దు. ఎందుకంటే ఒక్క చిన్న మిస్టేక్ అయినా కూడా ఐడి వేరే వాళ్ళ ఎవరితో యాక్టివేషన్ అయిపోద్ది. టోటల్ వెబ్సైట్ అయితే మనకి ఇలా ఉంటుంది. మొత్తాన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మొత్తాన్ని కూడా ఒకసారి స్టడీ చేయండి. ఒక 30 minutes టైం పెట్టుకొని ప్రతి ఆప్షన్ కూడా చూడండి, ఏ ఆప్షన్ లో ఏముంది ఏంటి. అండ్ మస్ట్ అండ్ షుడ్ గా లోన్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో అది మీరు ఒక బుక్ లో కానీ లేదా ఒక షీట్ కానీ తీసుకోండి. కంపల్సరీ మీరు డౌన్లైన్స్ కూడా అదే ఇంప్లిమెంటేషన్ చేయండి. లోన్
ఇన్‌స్టాల్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో. అది కరెక్ట్‌గా పేమెంట్ చేస్తేనే మనం తర్వాత లోన్స్‌కి వెళ్తాం. క్యాష్ బ్యాక్ గాని అండ్ కంపెనీలో వచ్చే అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎంజాయ్ చేయాలన్నా కూడా మన ఇన్‌స్టాల్‌మెంట్ అనేది కంపల్సరీ ఇన్ టైమ్‌లో ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. టోటల్ వెబ్‌సైట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ లోన్స్ ఎవరైతే తీసుకున్నారో ఒకసారి వాళ్ళ యొక్క ఫీడ్‌బ్యాక్ కూడా విందాం. ఇక్కడ సెకండ్ లోన్ తీసుకున్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓన్లీ సెకండ్ లోన్ తీసుకున్న వాళ్ళేనండి, కొత్త వాళ్ళు కాదు. సెకండ్ లోన్ 4,000 లోన్ ఎవరైతే తీసుకున్నారో పావని గారు మీకు అన్మ్యూట్ చేశాను. Good evening to all my dear team members. Good evening to all అండి. Myself Pavani Reddy. నేను స్పాట్ లోన్ అనే కంపెనీలో 1 month పై నుంచి వర్క్ చేస్తున్నాను. సో సీరియస్ గా నేను స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్ గా ఒక 1 month అవుతుందండి. ఫస్ట్ ఇది నేను ఈ లోన్ కాన్సెప్ట్ మీద నేను తీసుకున్నాను. జస్ట్ క్యాష్ బ్యాక్ వచ్చే విధంగా నేను తీసుకున్నాను. సో తర్వాత నేను బైనరీ ఇన్కమ్ ఇవన్నీ కూడా గమనించి సో నేను సీరియస్ గా వర్క్ అనేది స్టార్ట్ చేశాను. సో టీమ్ కూడా నా టీమ్ సైజ్ 5,000 ప్లస్ రావడం జరిగింది విత్ ఇన్ 1 month లో. సో నేను కూడా నేను అందరికీ కూడా ఒకటే చెప్తున్నానండి, మీరు ఎంతవరకు అయితే వర్క్ చేస్తారో అంతవరకు మాత్రమే మీరు 1 సింగిల్ ఐడి కానీ లేదా ట్రై ప్యాక్ కానీ 7 ప్యాక్ కానీ మీరు ఎలా వర్క్ చేస్తారో దాని మీద మాత్రమే మీరు వేసుకోండి. అంతేకాని స్పాన్సర్ చెప్పారని లేదంటే వాళ్ళు వేస్తున్నారు వీళ్ళు వేస్తున్నారని మీరు చేయొద్దు. జస్ట్ లోన్ కావాలా, జస్ట్ ఒకే ఐడి 1,600 తో తీసుకోండి. లేదు అట్లీస్ట్ మీడియంగా వర్క్ చేయాలనుకుంటున్నారా, డబుల్ ఇన్కమ్ తీసుకోవాలని అనుకొని మీరు వర్క్ చేసే కెపాసిటీని బట్టి మాత్రమే మీరు ట్రై ప్యాక్ కానీ 7 ప్యాక్ కానీ మీరు తీసుకోండి. సో లేదు అని అంటే జస్ట్ ఒక 1,600 తీసుకొని వాటి డౌన్ లో వర్క్ చేసుకోవడం వల్ల కూడా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి ఎక్కువ ఐడీస్ తీసుకొని మళ్ళీ ఇబ్బంది పడిపోవద్దు, మళ్ళీ స్పాన్సర్ అనొద్దు. సో మేము ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాం కాబట్టి మీరు వర్క్ చేసేటట్టు ఉంటేనే ప్యాక్స్ అనేది వేసుకోండి. ఎందుకంటే మామూలుగా వేసుకున్నా కూడా ఇందులో 3,88,000 వరకు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. జస్ట్ చిన్నగా 1 ఐడి నుంచి కూడా థర్డ్ ఐడి నుంచి డైరెక్ట్ గా 500 స్పాన్సర్ ఇన్కమ్ తీసుకోవచ్చు. 160 బైనరీ తీసుకోవచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ మ్యాచింగ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. పార్ట్ టైం వాళ్ళు ఇంకొంచెం చేయాలనుకుంటే 3 అంటే పైన 1 కింద 2 మనం తీసుకోవచ్చు ఐడీస్. అదే విధంగా 7 అంటే మీకు తెలుసు కదా స్ట్రక్చర్ చూపించిన విధంగా. కాబట్టి ఇందులో ఎటువంటి ఫోర్స్ లేదు. అసలు 1,600 పెట్టాలన్నా కూడా సొంత నిర్ణయం మీరు తీసుకోండి. కాబట్టి స్పాన్సర్ నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ చెప్పడం వరకే ఆపర్చునిటీ అనేది వచ్చింది. సొంత నిర్ణయం మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ బిజినెస్ కాబట్టి మనం సొంత నిర్ణయం మనం తీసుకొని మనకు నచ్చితే మాత్రమే 1,600 పెట్టాలండి. సో ఇది కూడా మీరే నిర్ణయించుకోండి. ఇంకా నా పరంగా నేను చెప్పాలని అనుకుంటే చెప్పాను కదండి. తర్వాత సీరియస్ గా స్టార్ట్ చేసే సెకండ్ మంత్ లో ఉన్నాను. కాబట్టి కంపెనీ అమౌంట్ మన దగ్గర ఉంది తప్ప మన అమౌంట్ కంపెనీ దగ్గర లేదు. చాలా హ్యాపీగా హెల్తీగా వర్క్ అయితే చేసుకుంటున్నాను. నేను ఒక హౌస్ వైఫ్ అండి. నేను ఒక 2-3 days నుంచి 50,000 అబోవ్ ఇన్కమ్ అయితే తీసుకుంటున్నాను. స్టార్టింగ్ లో నేను 2,000 3,000 ఇలా తీసుకున్నాను. తర్వాత 5,000 10,000 ఇప్పుడు ఎంత తక్కువలో తీసుకున్నా కూడా ఎవ్రీడే నాకు 40 to 50 మధ్యలో నాకు ఇన్కమ్ 55 ఇది తగ్గట్లేదు. ఎందుకంటే టీం అనేది నేను బిల్డ్ చేసుకున్నాను. సో నేను చేయగలను అనుకున్న